ఆయన మాట్లాడిన ప్రతి నాయకుడి గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినావు అనుకోవాలా అని మాట్లాడిన మనిషి హెలికాప్టర్లో 7 కొండల మధ్యన కుప్పగూలి భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితిలో చావొచ్చింది. ఇవన్నీ నామరూపాలు, భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితిలో చావొచ్చింది. ఇవన్నీ నామరూపాలు లేకుండా చేస్తాను, ఈయనకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఉనికే లేకుండా చేస్తాను, చంద్రబాబు నాయుడిని అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడిండే కేసీఆర్ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు, అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు, ఫామ్ హౌస్కే పరిమితమైనాడు. టెలిఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఇరుక్కొని కనీసం దర్యాప్తుకు కూడా సహకరించినటువంటి పరిస్థితిలో జీవితాన్ని వెలుగుచ్చుతున్నాడు. ఇక ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన భార్యను మాట్లాడుతుంది, ఆయన కంట నీరు పెట్టేసిరి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ పోతే ప్రజలు ఆహ్వానించరు. మీకేమైనా టెంపరీ కిక్కు రావచ్చేమో. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసే ఏ బాటసారికైనా కూడా ఇటువంటి వ్యక్తిత్వ హననాలు, అడ్డగోలు భాష వాడడం, అడ్డగోలుగా మనిషిని మాట్లాడడం, అడ్డగోలు విషయాల్లో ఇన్వాల్వ్ కావడం, ప్రతిదానికి మతము రంగు పొలవడం, మతవాద